ఇటీవల విమానాల్లో తరచూ ఏదో ఒక ప్రమాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గురువారం యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో మంటలు చెలరేగాయి. ఫ్లైట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. తాజాగా టేకాఫ్ చేస్తుండగా విమానం చక్రం ఊడిన ఘటన లాస్ ఏంజల్స్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. జపాన్కు బయలుదేరిన యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ విమానం టేకాఫ్ చేసిన కొన్ని క్షణాలకే ల్యాండింగ్ గేర్లో ఎడమవైపున్న చక్రాల్లో ఒకటి ఊడి కింద పడిపోయింది. దీంతో వెంటనే ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా దిగిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఘటనపై ఎయిర్లైన్స్ సంస్థ కూడా స్పందించింది. ఇలాంటి సందర్భాల్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా విమానాన్ని డిజైన్ చేశారని వెల్లడించింది. ఘటన సమయంలో విమానంలో 249 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.